తమిళనాడు ఇబ్బంది పడ్డ ప్రజలు మీకు అనుకున్నారా? రైట్. వస్తా ఒకసారి ఐలే గారు మీ దగ్గర మళ్ళీ వస్తా. లక్ష్మణ్ గారు ఎట్లా చూడాలంటే, సరే ప్రతిపక్షాలు అనేవి మీరన్నట్టు అధికారంలో రావడం కోసం ఇందాక బొల్లమల్ల యాదవ్ గారు చెప్పినట్టు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎన్కాష్ చేసుకోవడం కోసం ఆందోళనలు చేస్తారు. మీరు మూసి యాత్రనో లాంటి వాళ్ళు ఇంకొక ప్రోగ్రామ్ అనో చేస్తారు. చివరికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు వాళ్ళు, అన్ని పార్టీ కార్యాలయాలు అనుకుంటా నాకు తెలిసి దీక్షా దివాస్ పేరుతో చేయాలి. డిసెంబర్ 9 ఎండింగ్ అంటే ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి అని దానికి పొలిటికల్గా దీక్షా దివాస్ అనేది నాకు కూడా జర్నలిస్ట్గా నాకు కూడా కొంత ఎక్స్పీరియన్స్ అంటే జనరల్గా కేసీఆర్ దీక్ష కూర్చున్న రోజు నుంచి దీక్షా దివాస్ అని జరుపుతారు. కానీ ఈసారి ఎందుకో కొంత పొలిటికల్ లైన్లో ఆ ప్రోగ్రామ్ ఇచ్చినారో అనేది నాకు అనిపించింది. సరే ఇటు పక్కన ప్రభుత్వం ఏమో సరే మేము చేసిన ఏడాది పాలన మేము చేసిన సాధించిన విజయాలని వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. సరే బీజేపీ పార్టీకి బీజేపీ కూడా చేస్తుంది, చేయట్లేదు అని అంటలా. ఇప్పుడు పివి గారు నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 సార్లు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీల్లో కొన్ని నెరవేర్చింది, కొన్ని నెరవేర్చలేదు. ప్రజలు ఏదైతే మమ్మల్ని మోసం చేసిండ్రు అనేటువంటి భావనతో మరి ప్రత్యామ్నాయానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేప్పుడు ఏదైతే ప్రజలకు వెల్లడించినటువంటి ప్రజల ముందు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏది, ప్రజల ముందు విభిన్న ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిక్లరేషన్ పేరు మీద ఇచ్చినటువంటి ఏంటి, ఇవాళ ప్రోగ్రెస్ కార్డు ఇది సంవత్సర కాలం ముగుస్తున్నటువంటి సందర్భంగా మరి ప్రోగ్రెస్ కార్డు వారు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మరి ఇవాళ మనం చూస్తుంటే బీసీ డిక్లరేషను 42% లోకల్ బాడీ రిజర్వేషను దానికో సాకు చెప్తారు. 2 లక్షల ఉద్యోగాలు దానికి ఒక సాకు చెప్తారు. మేము 50,000 చేసినామని, అవి ముందే 35,000 ఉన్నాయని వాళ్ళు చెప్తారు ఒకటి. ఇకపోతే బ్యాక్లాగ్ పోస్టులు వాటికి సంబంధం యూస్ లేదు. ఈ హాస్టళ్లలో పరిస్థితి ఏంది, మెరుగు లేదు, పురుగులు అన్నం తింటున్నారు. మరి ఇవాళ నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏది, దాన్ని ఊసలేదు. మరి ఇవాళ మహిళల విషయంలో చేసినటువంటి డిక్లరేషన్, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు వాటి సంగతి ఏంది. మొన్న బడ్జెట్లో 4.5 లక్షలు ఇల్లు కడతామని చెప్పారు, మేము ఇన్ని కేటాయిస్తున్నామని చెప్పారు. మరి ఎక్కడన్నా గుంట జాగా ఒక ఇల్లు కోసం తీసిండ్రా, ఓ ఇల్లు కోసం పెట్టిండ్రా? మరి ఏంది ఇది? ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం చేయడమా, ప్రజలను మోసం చేయడమా, ప్రజలను వంచన చేయడమా? దీని మీద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి కర్తవ్యం. భారతీయ జనతా పార్టీ కూడా నిరసనలు వ్యక్తం చేస్తా ఉంది. ఈ సంవత్సర కాలంలో మీరు చేస్తామన్న వాటి సంగతి ఏంది అనేటువంటిది స్పష్టంగా అడుగుతాం. మరి ఈ రకమైనటువంటి స్థితిని ఈ విగ్రహం ఆ విగ్రహం ఓకే, విగ్రహాలు పెట్టండి, విగ్రహాలతోని మరి మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి పక్కకు దృష్టి మరలుస్తారా? మరి మీరు ఏదైతే ఈ ఉత్సవాలని జరిపి ప్రజల ఆశల మీద నీళ్లు జాగుతారా? మీ సెలబ్రేషన్స్ మీకు, మరి ప్రజల పరిస్థితి ఏంది? ఇవాళ వచ్చే రైతు బంధును బంద్ చేశారు. అదే డబ్బును తీసుకొచ్చి రుణమాఫీ అన్నారు. ఇంట్లోనే పంచాయతీ పెట్టిండ్రు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు. దానికి మళ్ళీ సాకులు. అప్పుడేమో ధరణి లోపాలు మీకు కనబడి